నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ నమః. గురుగారు, మార్చి 1 తారీఖు నుంచి కన్యా రాశి వాళ్ళకి అసలు ఎట్లుంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి. ఈ కన్యా రాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, స్థాన బలము, కళ్యాణ బలం. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి మంచిగా కళ్యాణ యోగాలు అనేది మంచిగా కలిసి వచ్చే యోగం అనేది బాగుంది. దాంతోపాటు విద్యారంగంలో కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. విద్యారంగంలో పెద్ద పెద్ద మార్పులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి వ్యవసాయం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి కొన్ని చేంజెస్లు, కొంత పార్ట్నర్షిప్ అంటారు కదమ్మా. మరి అలాంటి పార్ట్నర్షిప్లో కూడా కొన్ని చేంజెస్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఉద్యోగాలు అవి దగ్గరికి వచ్చి ఆగిపోవటం, మరి ఎన్నో రోజుల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ, కొన్ని వస్తువులు కానీ, కొన్ని వాహనములు కానీ, మరి ఈ సంవత్సరంలో ఈ నెలలో వీళ్ళకి కొత్త వాహనములు కొన్ని తీయబోతున్నారు. కాబట్టి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్త్రాలు కానీ ధరించకూడదు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే శుక్రవారము, శనివారము చాలా దివ్యమైన రోజు. ఆ రోజు మంచి 2 లక్కువైన రోజులు వాళ్ళకి, అంటే అదృష్ట లక్కు. వాళ్ళ జాతకంలో ఆ 2 రోజులు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ 2 రోజులు చేస్తేనే వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. ఓకే, జాబ్ పరంగా ఇంకా ఏ నెలలో పెట్టుబడి పెడితే వ్యాపారంలో కలిసి వస్తుంది గురుగారు? ఈ రాశి వాళ్ళకి పెట్టుబడి అనుకూలం అనేది అంత పెద్దగా కనబడతలేదు. ఈ నెలలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంత పార్ట్నర్స్లు అనేది కొంచెం కలవాలి ఎక్కువగా. సొంతంగా కాకోకుండా పార్ట్నర్గా కలిసినట్టుగైతే వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. వీళ్ళ జాతకంలో చూసుకుంటే సొంతంగా అనుకూలంగా లేదు. పార్ట్నర్గా పెట్టుకుంటే దాంట్లో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కొన్ని కలిసి వస్తాయి. అభివృద్ధిగా ఉండే మార్గాలు ఉన్నాయి. ఇంకా కళ్యాణ గడియలు ఎలా ఉన్నాయి గురువు? కళ్యాణ గడియలు అభివృద్ధిగా ఉన్నాయమ్మా. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా శని ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. శని ప్రభావం వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఆ ఫీల్డ్లో వీళ్ళ ముఖం చూసిన వాళ్ళు చాలామంది ఏడుస్తుంటారు. బాగుపడుతున్నావు, మంచిగా వస్తున్నావు, మంచిగా చెబుతున్నావు, మంచిగా పోతున్నావు అని మీ మీద జనాల ఏడుపు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఎందుకంటే అన్ని రోజులు మనమే కావు. అందువల్ల ఒక మట్టికి పైన మన మనిషి ఉండాలంట పెద్దవాళ్ళు చెబుతారు. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదన్నా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏదీ కాదు. మరి ఈ భూమండలంలో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నమ్మకంతో మనం పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు మెయిన్గా చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా శ్రీ గోమాతని, అమ్మవారిని ముఖ్యంగా పూజించాలి. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం అనుకోవాలనుకున్నారనుకోండి, ఒక ఉద్యోగం చేయాలి, ఒక పెళ్లి చేసుకోవాలి, ఒక వ్యాపారం చేయాలి, ఒక బిజినెస్ చేయాలి, ఎలాంటిగా చేయాలనుకున్న వాళ్ళందరికీ ముఖ్యంగా ఫస్ట్లోనే వీళ్ళు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి వీళ్ళు కొన్ని ధాన్యములు కానీ, కొన్ని పండ్లు కానీ కొంచెం దానం చేసి అక్కడ ఆశీర్వాదం తీసుకొని వచ్చినట్టుకైతే చాలా వరకు వీళ్ళకి మంచి జరుగుతుంది. అలా ఎన్ని వారాలు చేయాలి గురుగారు? అది ఒక 5 వారాలు చేయాలి. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి నష్ట దోషాలు ఉన్నా కూడా గురుగారి నంబర్ వీడియోలో స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్ని సంప్రదించండి. గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమ శివాయ నమః.